హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. ప్రీవియస్ సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పిల్లవాడి సారక వికాసం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ 1 సాంఘిక వికాసం, 2 మానసిక వికాసం, 3 శారీరక వికాసం, 4 ఉద్వేగ వికాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి యొక్క సంజ్ఞానాత్మక దశ ఏది? ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి యొక్క నైతిక దశ ఏది? ఆప్షన్ 1 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 3వ దశ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 4వ దశ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి? ఆప్షన్ 4 చొరవ అండ్ అపరాధం, 2 స్వయం ప్రతిపత్తి అండ్ సందేహం, 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, 4 శ్రమించడం న్యూన్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శ్రమించడం న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయుక్త వివిధ వయసుకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం? ఆప్షన్ 1 పరిచ్ఛేద ఉపగమం, 2 అనుధైర్య ఉపగమం, 3 భిన్న సంస్కృతుల ఉపగమం, 4 పరిశీలనాత్మక ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరిచ్ఛేద ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలో ఉన్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 పరిహారం, 2 ప్రతిగమనం, 3 ప్రక్షేపణం, 4 తదాత్మీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం? 1 ఆత్మగౌరవం, 2 ఆత్మభావన, 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4 స్వీయ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశ పిల్లలలో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది? ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, 2 నవజాత శిశువు, 3 శైశవ దశ, 4 ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే చర్యలోని వైవిధ్యం? ఆప్షన్ 1 ప్రవర్తన రీతి, 2
సామాజిక పరిపక్వత, 3 రక్షక తంత్రం, 4 సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సర్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్. కిరణ్కు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం ఉంది. ఇక్కడ ఉండే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార, 2 ఉపగమ 3 పరిహార 4 ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. గార్డ్నర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, 3 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, 4 సంగీత లయ సంబంధత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. సగట ప్రజ్ఞావంతుల ప్రజ్ఞ లబ్ధి. ఆప్షన్ 1 90 నుంచి 110, 50, 2 70, 130 నుండి 140, 140 నుంచి 150. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 90 to 110 సగట ప్రజ్ఞాలబ్ధి ఇది. నెక్స్ట్ క్వశ్చన్. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాస బదలాయింపు రకము. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, 2 వ్యతిరేక బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్గ్రామ్స్ అనేవి విస్మృతిని మాపనం చేసే సాధనాలు, స్మృతి విస్మృతిని మాపనం చేసే సాధనాలు, స్మృతి చిహ్నాలు, ఉదయ స్పందన కొలిసే సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ ఎన్గ్రామ్స్ అనేది ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు, మెమరీ ట్రేస్. నెక్స్ట్ క్వశ్చన్. గుహం బట్టలు అనేవి ఆప్షన్ 1 శారీరక అవసరాలు, 2 రక్షణ అవసరాలు, 3 ప్రేమ సంబంధిత అవసరాలు, 4 ఆత్మ ప్రస్తావన అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రక్షణ అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 పునర్బలనం, 2 విరమణం, 3 ఉద్దీపన సామాన్యీకరణం, 4 ఉద్దీపన విచక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. సంహిత తాను చిన్నప్పుడే నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. ఇక్కడ సంహిత కలిగి ఉన్న స్మృతి ఏది? ఆప్షన్ 1 బట్టి స్మృతి, 2 తక్షణ స్మృతి, 3 తార్కిక స్మృతి, 4 స్వల్పకాలిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి, లాజికల్ మెమరీ. నెక్స్ట్ క్వశ్చన్. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఆప్షన్ 1 శీలస్థాపన, 2 వ్యవస్థాపన, 3 ప్రతిస్పందించడం, 4 గ్రహించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శీల స్థాపన.
నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్ హౌస్ బిస్ముత్పై చేసిన ప్రయోగాల్లో 6 రోజుల తర్వాత బిస్ముత్ శాతం పొరగటింగ్ ఎంత ఉంటుంది? ఆప్షన్ 1 66, 2 72, 3 75, 4 79. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 75%. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వారిలో సాంఘిక అభ్యాస సిద్ధాంతంతో సంబంధం లేనివారు? ఆప్షన్ 1 మిల్లర్, 2 డోలార్డ్, 3 వాల్టర్స్, 4 బ్రోనర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం గురించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1 అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. సెకండ్, అభ్యసన ప్రవర్తనలోని అన్ని అంశాలు మాత్రమే కొన్ని అంశాలు మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 3 అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. ఆప్షన్ 4 అభ్యసనం ఒక పరిమితి కాల ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, సామీప్య వికాస ప్రదేశం అనే ZPD అనే భావన దీనికి చెందినది? ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. 3 మనోవిశ్లేషణ సిద్ధాంతం. 4 కోల్బర్గ్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, డిస్ప్రేసియా దీనికి సంబంధించినది? డిస్పేసియా. ఆప్షన్ 1 భాషా సంబంధ భాషణ వైకల్యం. ఆప్షన్ 2 రాత సంబంధ వైకల్యం. 3 ఏకాగ్రత లోపం. 4 గణన లోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భాషా సంబంధిత భాషణ వైకల్యం, ఓరల్ లాంగ్వేజ్ డిసేబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటి ప్రవర్తన అంశాలుగా రాచుకోవడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 బోధన ముగింపులో. 2 బోధనకు ఉపక్రమించే ముందుగా. 3 బోధన జరుగుతున్నప్పుడు. 4 ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పరస్పర చర్యలు జరుగుతున్నప్పుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బోధనకు ఉపక్రమించే ముందుగా, బిఫోర్ స్టార్టింగ్ టీచింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి? ఆప్షన్ 1 జట్టు అభ్యసనం. 2 కృత్యాధార అభ్యసనం. 3 సహకార అభ్యసనం. 4 కార్యక్రమిత అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కార్యక్రమిత అభ్యసనం, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్యపథక సోపానంలో మొదటిది? ఫస్ట్ 1 సమర్పణ ప్రజెంటేషన్. 2 సన్నాహం ప్రిపరేషన్. 3 అన్వయం అప్లికేషన్. 4 పునర్విమర్శ రీక్యాప్యులేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సన్నాహం, ప్రిపరేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాల హక్కులు ఈ వర్గానికి చెందును? ఆప్షన్ 1 అభివృద్ధి చెందే హక్కు. 2 జీవించే హక్కు. 3 భాగస్వామి హక్కు. 4 రక్షణ పొందే హక్కు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు టెట్లో. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది. ఆప్షన్ 1, పుస్తక ఆధారిత పరీక్షలను అమలు చేయడం. 2, మౌఖిక పరీక్షలను తొలగించడం. 3, స్వల్పకాలిక పరీక్షలను కొనసాగింపు. 4, సమయ పరిమితి పరీక్షల ఆవశ్యకత. కరెక్ట్ ఆన్సర్ మౌఖిక పరీక్షలను తొలగించడం అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సైకాలజీలో లాస్ట్ క్వశ్చన్. RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రతి ఆవాసానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉండడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.